కనిష్క 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 మేడం మీరా? వాట్ ఎ సడన్ సర్ప్రైజ్! అసలు మీరేంటి నా ఇంటికి రావడం ఏంటి? నమ్మలేకపోతున్నాను మేడం. నువ్విలా ఆశ్చర్యపోతూనే ఉంటావా లేక లోపలికి ఆహ్వానించేదేమైనా ఉందా? సారీ మేడం, మిమ్మల్ని చూసిన ఆనందంలో ఆ విషయమే మర్చిపోయాను. రండి మేడం ప్లీజ్. కూర్చోండి మేడం. నేను ఇప్పుడే వస్తాను మేడం. జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ యూ. దేవతలా ప్రత్యక్షమయ్యారు. ఏదో దైవ కార్యం లాంటి విషయం గురించే మాట్లాడడానికి వచ్చుంటారు కదా? దైవ కార్యమేం కాదు కానీ వ్యాపార పరంగా నీకు నాకు పనికొచ్చే విషయం. ఏంటి మేడం అది? ఏం లేదు కనిష్క, గతంలో ఒకసారి ఒక ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసుకున్నాం కదా, దాని గురించే మాట్లాడడానికొచ్చాను. వావ్, వండర్ఫుల్ మేడం. అప్పట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ చేయాల్సొచ్చింది. ఆ రోజు రాహుల్ అనే వ్యక్తి ఇచ్చిన ప్రెజెంటేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ ఓకే చేద్దాం అనుకుంటున్నాను. నిజంగా ఆ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా మేడం? ఎస్. మీరు ఇంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చారని నేను అస్సలు ఊహించలేదు మేడం. అయితే నేను ప్రాజెక్ట్ ఓకే చేసే ముందు ఒక విషయం చెప్పాలి కనిష్క. చెప్పండి మేడం. ఆ రోజు రాహుల్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు కదా, నాకు ఆ ప్రెజెంటేషన్ కావాలి. నేను మళ్ళీ ఆ ప్రెజెంటేషన్ అంతా చూశాక అందులో నాకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. నువ్వు ఆ ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతావా? ఆ ప్రెజెంటేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ రాహుల్ అనే వ్యక్తి దగ్గరే ఒక పెన్ డ్రైవ్ లో భద్రంగా ఉన్నాయి మేడం. ఓ గ్రేట్. అయితే వెంటనే ఆ పెన్ డ్రైవ్ తెప్పించు. యాక్చువల్లీ రాహుల్ ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాడు మేడం. ఓ రియల్లీ? అవునా? అయితే నాకు ఇమ్మీడియట్గా ఆ పెన్ డ్రైవ్ అందించలేవా? డోంట్ వరీ మేడం, నేను వీలైనంత త్వరగా ఆ పెన్ డ్రైవ్ తెప్పించి మీకు అందిస్తాను. చూడు కనిష్క, సేమ్ మీలాంటి ప్రాజెక్ట్ లాంటిదే మరొక కంపెనీ నుండి కూడా ప్రపోజల్ వచ్చింది. నేను ఎవరిది ఓకే చేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. నువ్వు ఈ విషయంలో ఎంత ఫాస్ట్గా ఉంటే అంత మంచిది. లేదంటే నేను ఈ ప్రాజెక్ట్ని వదిలేసి వాళ్ళ ప్రాజెక్ట్ని ఓకే చేయాల్సి ఉంటుంది. లేదు లేదు మేడం, ఆ పెన్ డ్రైవ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అందేలా చేసే బాధ్యత నాది. సరే కనిష్క, వీలైనంత త్వరగా పెన్ డ్రైవ్ని పంపించు, సరేనా? నేనుంటాను. ఓ పక్క రాహుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించాను, మరో పక్క బంగారం లాంటి ప్రాజెక్టు రెక్కలు కట్టుకుని మరీ నా గుమ్మం ముందుకొచ్చి వాలింది. ప్రాజెక్ట్ నేను అందుకోవాలంటే రాహుల్ దగ్గరున్న పెన్ డ్రైవ్ నా చేతికి రావాలి. నేను ఇప్పుడు రాహుల్ని అడిగితే ఇస్తాడా? ఖచ్చితంగా ఇవ్వడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదే. అమ్మా అభి, నువ్విక్కడే ఉండమ్మా. రాహుల్,
రేయ్, ఆ కనిష్క వేసే బిస్కెట్ల కాసిపడి నిన్ను వేధిస్తున్నట్టున్నారా? వాళ్ళని వీళ్ళని అనుకొని ఏం లాభం లేదు నాన్న. నా రాతే బాగలేదనుకుంటా. అసలు నేను నిన్నిలాంటి పరిస్థితిలో చూస్తానని, నిన్నెంత దీనస్థితిలో ఓదార్చే పరిస్థితి వస్తుందని నేనానాడు ఊహించలేదు రాహుల్. మనం ఊహించనివి మన జీవితాల్లో చాలా జరిగాయి కదా నాన్న. సర్వం కోల్పోయాం, మళ్ళీ జీవితంలో కోలుకోలేకపోతున్నాం. వాటికి తోడు ఇప్పుడు తప్పుడు కేసులు కూడా ఫేస్ చేస్తున్నాం. మంచిగా ఉంటూ 10 మందితో మంచిగా మెలుగుతూ ఉంటే మనకు కూడా అంతా మంచే జరుగుతుంది అనుకున్నాను. కానీ మంచికి ప్రతిఫలం చెడే అన్నట్టు ఆ భగవంతుడు నిరూపిస్తున్నాడనిపిస్తోంది. లేదు నాన్న, మీరే చెప్పేవారు కదా, నీతిగా నిజాయితీగా పోయినంతకాలం మనకి ఎలాంటి తిరుగు ఉండదని. నేను ఇప్పటికీ అదే నమ్ముతున్నాను. ఏవో చిన్న చిన్న కలతలు ఎదురవుతున్నాయని, చిన్న చిన్న బాధలు ఇబ్బంది పెడుతున్నాయని మనం నీతిని నిజాయితీని వదులుకోవాల్సిన అవసరం లేదు. చూద్దాం, ఎన్ని పరీక్షలు వస్తాయో అన్నిటినీ ఎదుర్కొందాం. రాహుల్, నువ్వు ఈ మాత్రం ఆత్మవిశ్వాసంతో ఉంటే నాక చాలురా. రాహుల్, నిన్ను చూడ్డానికి అభి వచ్చిందిరా. కడలి పొంగే కెరటమా, అంతు చిక్కని కావ్యమా, అమ్మా అభి, ఇలా రామ్మా. నిలిచి నవ్వే తీరమా, చేతి కందని హృదయమా, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి. గానమా, ఆత్మచిలుక ఆశల రూపమా, రాహుల్ బాబు, ఎదపై భారం మోపినా, నన్ను చూడగానే మొహం తిప్పుకుంటున్నారేంటి రాహుల్ బాబు? ఇది నా మీద కోపం వల్ల, నా మీద అసహ్యం వల్ల? అంతకు మించి ఇంకేదైనా పదం ఉంటే అది చెప్పు. అసలు నీ మొహమే చూడ్డం నాకిష్టం లేదంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు నన్ను చూడ్డానికి వస్తున్నావు? మీరు నా భర్త. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఏ చీకు చింత లేకుండా ఇంట్లో కూర్చోగలనా? అవసరం లేదు మహాతల్లి. నువ్వు రాకపోతే ఎంతో కొంత మనశ్శాంతిగా ఉంటాను. నువ్వు ఎదురైతే ఉన్న చిన్న మనశ్శాంతి కూడా పోతుంది. రాహుల్ బాబు, దయచేసి అలా మాట్లాడకండి. ఒక్కసారి నా వైపు తిరిగి మాట్లాడండి. పోలీసులు మిమ్మల్ని కొడుతూ ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసినప్పటి నుండి నా మనసులో లేదు. అందుకే చూడకుండా ఉండలేకపోయాను.